అమ్మో! ఎండలైతే చంపేస్తున్నాయిరా బాబోయ్! ఇన్ని సంవత్సరాలు నేను ఎండాకాలం వస్తే మన ఆంధ్రాలోనే ఎండలనుకున్నాను. కానీ యూపీకొచ్చాక నాకు అర్థమైందనమాట. అబ్బా! ఆంధ్ర ఎంత బెటర్ అనేసి. అసలు ఇంట్లో ఉన్నా సరే వేడి గాలులకి మొఖమైతే మండిపోతుందనమాట. ఈ ఎండకైతే అసలు భోజనం కూడా చేయబుద్ధి అవ్వట్లేదు. ఏదో ఒకటి బటర్ మిల్క్, ఆ మిల్క్, ఈ మిల్క్ ఏదో ఒకటి తాగేసి ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా ఫుడ్ విషయానికొస్తే ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఏదో ఒకటి స్నాక్స్ తినేవాళ్ళు. కానీ ఇక్కడికొచ్చాక ఈ హిందీ వాళ్ళు ఏమేమో వండుతున్నారు. మనకవి కొత్త ఫుడ్డు అవేమీ నచ్చట్లేదు. అలా అనేసి 1 వీక్ కూడా స్నాక్స్‌గా ఏమి కూడా తీసుకోలేదు. ఇంకా మా ఆయన వచ్చేసి ఏమీ తినకుండా అలా బొమ్మలా కూర్చుంటావా ఏంటని చెప్పారు. సరే ఇంట్లో అయితే మకాన్ అయితే ఉన్నాయి. దాంతో స్నాక్ చేద్దామని అయితే చేస్తున్నాను. కొత్త ప్లేస్‌కి రావడం, కొత్త లాంగ్వేజ్, ఇంకా చాలా డిస్టెన్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా హోమ్ సిక్ ఉంది. కానీ దీనికి ఇంకా అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా 1 వీకే అయింది కదా! ప్రతి ఆడపిల్ల కూడా ఈ ఈ ఫేజ్‌ని ఫేస్ చేసే ఉంటారు. సడన్‌గా కొత్త ప్లేస్, కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త అలవాట్లు ఇవన్నీ కూడా. దాంతోపాటు నాకు చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకొంచెం బాధగా ఉంది. దీన్ని ఎలా అయినా ఓవర్‌కమ్ చేద్దామని ట్రై చేస్తున్నా. సో, నేను మీతో ఎంగేజ్ అవ్వడం కోసమనే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాననమాట. ఏవైనా టిప్స్ ఉంటే నాకు చెప్పండి. నాకు అంతగా వంటలు కూడా ఏమీ రావు. ట్రై చేస్తున్నాను. ఇంకా మా ఆయన అయితే నువ్వు సెట్ అయ్యే వరకు 1 మంత్ అయినా టైం తీసుకో, మెల్లగా వంట చేద్దు. ఇప్పుడైతే నీకు ఏమైతే ఈజీగా అనిపిస్తాయో అవే చెయ్యి అని చెప్పారు. ఎంత మంచి వాళ్ళో. ఇక్కడ ఎంత ఎండలున్నాయంటే నేను ఈ 1 వీక్ కూడా ఎక్కడికి వెళ్ళలేదు. కానీ మొన్నైతే ఇంక ఇంట్లో అలా ఏమి ఉంటామని చెప్పేసి దగ్గరలో విశాల్ మార్ట్ ఉంటుంది అనమాట. ఒక ½ an hour జర్నీ ఉంటుంది. ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా బయట అడుగు పెట్టంగానే ముఖం అయితే మండిపోయిందనమాట. ఇంకా షాపింగ్కి వెళ్ళేటప్పుడు నాకు అర్థమైపోయింది. ఒకవైపు మైగ్రేన్ హెడేక్ వచ్చేసింది, అలాగే వామిటింగ్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఎంత బోర్ అయినా పర్వాలేదు, కానీ బయటకు మాత్రం ఈ ఎండాకాలంలో వెళ్ళనురా బాబు అనుకున్నా. బయటకు ఒకదాన్నే వెళ్ళి కూడా ఏం చేస్తాను, మనగా హిందీ రాదు. అయితే మకానా అయితే గీ రోస్ట్ అయితే చేసుకున్నాను అనమాట. ఏం లేదంటే ఒక 2 స్పూన్ల గీ వేసేసుకో, అందులో ఈ మకానా గింజలను వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉప్పు ఇంకా కారం కూడా కొంచెం వేసేసుకో. కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. పాప్కార్న్ లాగా ఉంటుంది అనమాట. కానీ ఇందులో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. మీరు కూడా మీ డైట్లో యాడ్ చేసుకోండి. కొంచెం కాస్ట్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. అదేంటో నేను ఎప్పుడు కూడా అనుకోలేదు హిందీ నేర్చుకోవాల్సి వస్తుంది అనేసి. హిందీ మాట్లాడే పరిస్థితి వస్తుందని నేను ఇంతవరకు కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడో 10th క్లాస్లో హిందీ నేర్పిస్తే ఎందుకు అసలు హిందీ అన్నట్టు ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు నాకు అదే అవసరం వచ్చింది. అందుకే ఎప్పుడు ఏం అవసరం అవుతుందో తెలియదు. ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి అంటారు. అదేంటో కానీ ఇంకో విషయం ఏంటంటే సడన్గా హిందీ మాట్లాడాలంటే నాకు నవ్వు వచ్చేస్తుంది అనమాట. ఏదైనా మన తెలుగు నేర్చుకున్నంత ఈజీ కాదండి మిగతా లాంగ్వేజెస్. అది వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.